హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి సెకండ్ వీక్ క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు ఎలిమినేషన్ ఎవరు ఫేస్ చేయబోతున్నారు, ఎలిమినేషన్కి ఛాన్స్ ఎవరికి ఉంది, అసలు ఈసారి షాకింగ్ ఎలిమినేషన్స్ ఉండే ఛాన్సెస్ హైలీగా ఉన్నాయని పదే చెప్తున్నాం కదా. సో ఓవరాల్గా ఓటింగ్ ట్రెండ్స్ అనేది క్లోజింగ్ వచ్చేసరికి ఎలా ఉన్నది, వాళ్ళ పొజిషన్స్ ఏంటి, ఎవరు ఎలిమినేషన్కి వెళ్ళబోతున్నారు, ఎవరికి ఎలిమినేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు, చాలా క్విక్లీ క్లోజ్ చేసేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి ఎలిమినేషన్ మీద అస్సలు మామూలు ఉత్కంఠ ఉండదు, ఎందుకంటే మ్యాక్సిమం ఈసారి కామనర్స్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి ఓటింగ్ ఆర్డర్స్ చూస్తే అర్థమైపోతుంది. మరి చూడాలి ఎవరు ఏ పొజిషన్లో ఉండి ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఈసారి నాగార్జున గారి క్లాస్ ఒక్కొక్కరికి ఏ విధంగా పనిచేయబోతున్నది అనేది క్లియర్గా మాట్లాడదాం. సో ఓటింగ్ ఆర్డర్స్ వైజ్ చూసుకుంటే భరణి గారు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నారు. అబ్బా మామూలు కాదు. భరణి గారితో పాటు మిగతా వాళ్ళ ఓటింగ్ అంటే ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా కొంతవరకు స్ప్లిట్ అవుతుండొచ్చు, అండ్ సంజన గారి ఓటింగ్ కూడా కొంతవరకు స్ప్లిట్ అవుతుండొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మనోడు 38 నిన్న ఉంటే క్లోజింగ్ వచ్చేసరికి మనోడు మ్యాక్సిమం కొట్టేసాటరా అన్నట్టుగా 40% ఓటింగ్ తోటి మనోడు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు అనమాట. మామూలు కాదు, టాప్ పొజిషన్కి 40% తోటి మనోడు దుమ్ము లేపే ఓటింగ్ అనేది చేస్తున్నాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం సుమన్ శెట్టి గారిది కూడా ఓటింగ్ ఎక్కడా తగ్గట్లేదబ్బా, నేను తగ్గేదేలే అన్నట్టుగా మనోడైతే రచ్చలేపి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మామూలుగా కాదు అసలు మనోడు ఓటింగ్. అరే ఇంత రేంజ్లో ఓటింగ్ పడుతుందంటే అసలు సుమన్ శెట్టి ఎక్కువగా బీభత్సంగా హైప్ క్రియేట్ అవుతుంది, బీభత్సంగా రచ్చలేపుతున్నాడు అన్న సిచ్యువేషన్ ఉన్నది కూడా ఎక్కడగా లేదు. అయినా కూడా మనోడికి ఓటింగ్ అనేది స్టార్టింగ్ త్రూ అవుట్ వీక్ మొత్తం మనోడికి ఓటింగ్ అనేది రచ్చలేపే ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. సో ఇంత ఓటింగ్ పడ్డాక ఇంకా మనోడు ఎలా ఎలిమినేషన్ జోన్ దాకా వెళ్తాడు. చాలామంది మనోడిని పంపించేద్దాం అనుకున్నారు, కానీ ఆడియన్స్ ఈయనను పంపించేలా లేరు, ఈయన ఎక్కడో చూడాలనుకుంటున్నారు, అక్కడ చూసే పరిస్థితి కూడా వచ్చేటట్టుంది. సో మొత్తానికి 35% 1% ఓటింగ్ అనేది ఈయనకు కూడా పెరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఈ పరిస్థితిలో కూడా 1% పెరగడం అనేది మామూలు విషయం కాదు. భరణి గారికి 2% పెరిగి 40లో పడితే ఈయనకు 1% పెరిగి 35లో మనోడు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారికి 7% కాన్స్టెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. ఈమె కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బిగ్ బాస్ ఏమైనా కాల్ తీసుకొని ఖచ్చితంగా ఏదైనా అటు ఇటు చేసి ఏదైనా చేద్దాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఫ్లోరా గారికి ఆ విధంగా ఎలిమినేషన్ ఏమన్నా రావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఓటింగ్ వైజే చూసుకుంటే మాత్రం డిఫరెన్సెస్ ఏమీ లేవు. బట్ ఇక్కడ బిగ్ బాస్ కాల్ తీసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది, ఎందుకనంటే డిఫరెన్స్ చాలా ఉందనుకోండి. ఒక 4-5% డిఫరెన్స్ ఉన్నా కూడా బిగ్ బాస్ కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కానీ మైనర్గా 1% 2% డిఫరెన్సెస్ ఉండి బాటంలో ఉన్నారు అని అంటే సో ఖచ్చితంగా బిగ్ బాస్ కాల్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఫ్లోరా గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఫ్లోరా ఎలిమినేషన్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు అనుకున్నా కూడా బిగ్ బాస్ చేయొచ్చు. సో రెండు విధాలుగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఈమెకు 7% కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుంది, ఈమె ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్కి కూడా 6% ఓటింగ్ పడుతుంది. ఈనాటికి కొంచెం మైనర్గా ఓటింగ్ అనేది పెరిగింది. అండ్ నిన్న 4th పొజిషన్లో ఉంటే ఇప్పుడు 3rd పొజిషన్కి వచ్చేసాడు. అది మరీ ఎక్కువ ఓటింగ్ అని అంటే కాదు, నార్మల్ ఓటింగే, నార్మల్గా జరిగింది, నార్మల్గా వెళ్ళిపోతూ ఉంది అనమాట. సో డెమోన్ పవన్కి 6% తోటి 4th పొజిషన్లో ఉంటే, అండ్ నిన్న 5th పొజిషన్లో ఉంటే ఇప్పుడు 4th పొజిషన్కి వచ్చాడు. అండ్ తర్వాత హరీష్ గారు ఉన్నారు. హరీష్ కూడా 6% ఓటింగ్ తోటి, ఈయనకు కూడా పెద్దగా ఊపు ఉన్నది, పెద్దగా ఓటింగ్ పడుతుంది అని అనుకున్నారు అందరూ. బట్ ఆటోమేటిక్గా గ్రాఫ్ అయితే పడిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే హరీష్ గారికి రెడ్ కార్డ్ ఇచ్చేసి ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ సో మొత్తానికి హరీష్కి కూడా 6% కాన్స్టెంట్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. బట్ ఇది వర్కౌట్ అయ్యేలా లేదే అన్న అది కూడా ఉంది, ఎందుకంటే ఈ కొన్ని పనిష్మెంట్స్ కొన్ని రచ్చలు లేపడం వల్ల ఈ ఎలిమినేషన్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అది క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే అక్కడ జరిగేది ఇంకొకలాగా మారిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఓటింగ్ ఆర్డర్స్ చూసుకుంటే మాత్రం 5th పొజిషన్లో హరీష్ ఉన్నాడు. నిన్న 4th పొజిషన్, ఇప్పుడు 5th పొజిషన్ ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి మాత్రం ప్రియా ఉంది. ప్రియాకు కూడా 4% ఓటింగ్, నిన్నటి కంటే ఈరోజు ఒక 1% తగ్గింది. అండ్ మన హరీష్కి కూడా అటు ఇటుగా ఇప్పుడు 6, నిన్న 6 ఉండే ఈరోజు 5 to 6 అయింది, అందుకని 6 అని చెప్పాల్సి వచ్చింది.
సో ఖచ్చితంగా మనోడికి 5 కంటే కొంచెం ఎక్కువ ఉంది అని అంటే 6లో చెప్పాను. సో ఈ ప్రియాకి కూడా 4% ఓటింగ్, నిన్నటితో ఈ రోజుకి పోల్చుకుంటే 1% ఓటింగ్ తగ్గింది. 4%లో ఈమె ఓటింగ్ అనేది ఉంది అనమాట. సో తర్వాత మర్యాద మనీష్కి కూడా 4% ఓటింగ్ తోటి మనోడు బాటంలోనే ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రియా విషయంలో చూసుకుంటే ఫుటేజ్ ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒక ఇష్యూ చేయగలుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమె డిస్కషన్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా ఇండివిజువల్ డిస్కషన్ చేస్తారు చూసావా. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఈమె పోయి వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు చాలా లాజికల్ పాయింట్ మాట్లాడుతుంది, అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఈమె ఏదైతే ఉందో ఇక్కడ సడన్గా వచ్చేసి ఆ గ్రూప్లో మాట్లాడినప్పుడు ఏంటంటే ఆ ఒక క్లారిటీ ఉండదు, ఒక ఏమంటారు ఆ ఎదుటి వాళ్ళ మీద ఒక కన్సర్న్ ఉండదు, ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు, ఏదైనా మాట్లాడేయచ్చు, నోరు ఎంత ఉందని అంత మాట్లాడేస్తూ ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఈమెకు ఒక్క డిసడ్వాంటేజ్గా చాలా డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. అది కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ చేయగలిగి కరెక్ట్ వేలో అక్కడ ఏదైతే రైట్ పాయింట్ ఉందో దానికి స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా ఈమె బిగ్గెస్ట్ కంటెస్టెంట్ అవుతుంది. కానీ అలా అయ్యే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే మన వృత్తిలోనే లేదు, మన వంశంలోనే లేదు అన్నట్టుగా ఈమె అంత రేంజ్లో చూస్తుంది. కట్టప్ప ఏమంటారు మన శివగామి గంక చేసిన బాహుబలిలో శివగామి గంక చేసినట్టు అట్లా ఆ రేంజ్లో చేస్తుంది అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 లాగా చూపిస్తుంది మనకు. సో ఓవరాల్గా పొజిషన్స్ ఇవి. ఓవరాల్గా ఎలిమినేషన్ కంటే ముందు టాప్ పొజిషన్ భరణి ఉన్నాడు, సెకండ్ సుమను, థర్డ్ వచ్చేసరికి ఫ్లోరా, ఫోర్త్ వచ్చేసరికి డెమోను, అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి హరీష్, 6th పొజిషన్ ప్రియా, 7th పొజిషన్ వచ్చేసరికి మర్యాద మనీష్. సో ఓవరాల్గా ఓటింగ్ ట్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అందరికీ ఉంది. అండ్ ఫ్లోరా గారి నుంచి అండ్ మన మర్యాద మనీష్ వరకు అందరూ ఓవరాల్ ఆల్ పొజిషన్స్ కూడా వెరీ డేంజరస్ పొజిషన్. ఎందుకంటే ఫ్లోరాకి 7%, హరీష్కి డెమోన్కి 6%, ప్రియాకి వీళ్ళకి 1%, 2% డిఫరెన్స్, 4%. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఎలిమినేషన్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఇంకా ఓట్లు వేసుకోవడానికి ఏముండదు కాబట్టి మీరు ఎవరికి ఓటు వేసారనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్